హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులను రద్దు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియ ముగియడంతో ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికి మాత్రమే కార్డులు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలపడం జరిగింది. అయితే ఈ రేషన్ కార్డుల విషయానికి వస్తే కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో రేషన్ మరియు హెల్త్ ప్రొఫైల్తో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే ఫ్యామిలీ కార్డుగా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్ రూరల్ ప్రాంతాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వీటి పర్యవేక్షణకు జిల్లాల వారీగా వ్యవస్థ ఉండాలని సూచించడం జరిగింది. దీనికోసం పలు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులను ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.